ఒక్కసారి మన కుండీలు చూడండి. కింద అన్నీ మనకి మొక్కలు తెచ్చుకున్నప్పుడు వస్తాయి కదా, చిన్న చిన్న పార్ట్స్. అవి కొన్ని నల్ల కవర్లను కూడా చాలా మట్టి పట్టింది. నల్ల కవర్లో కూడా చాలా మట్టి పడుతుంది. అయితే నేనేం చేశానంటే లోపలికి మట్టి చేసా కొన్ని. ఇవి ఏమొచ్చి 5 లీటర్ల ఆయిల్ క్యాన్లు సగానికి కోసేసామండి. వాటిని కూడా కోసేసాక చూడండి, అందులో కూడా ఎంత హెల్దీగా వచ్చేసిందో తురకాబంతి. ఇది ఫస్ట్ టైం కాదండి, రెండోసారి మనం చేస్తాం కదా, చేసి దాంట్లో పడుతుంటుంది. మనం అప్పుడప్పుడు వేసేస్తాం కదా మట్టి, వేసినప్పుడు పడ్డ చెట్టు అన్నమాట. ఇదిగోండి, ఇది కూడా అంతే. దాంట్లో మట్టి అయితే చాలా తక్కువ ఉంది. ఒక కనకాంబరం ఉంది అందులో, అది అయిపోయింది, మొత్తం కట్ చేశాను. మళ్ళీ ఈ బంతి మాత్రం ఫ్లవర్స్ చాలా వచ్చినాయి, మొగ్గలు కూడా చాలా ఉన్నాయి. ఇది దీని పేరేంటో నాకు తెలియదు కానండి, గుత్తులు గుత్తులు వస్తుంది. పూలు చాలా బాగుంటాయి రెడ్ కలర్లో. అయితే ప్రూనింగ్ చేశాక మళ్ళీ ఇప్పుడు కొమ్మలు వచ్చి ఇప్పుడే మళ్ళీ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇదైతే ఏదో పిండికి వచ్చిన కవర్ అండి. అది ఎంత తిక్కుందో చూడండి. ఇది టేబుల్ రోజా పూలు. ఇది అంతే, ఇది ఎల్లో గన్నేరు. చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో వాటికి, ఎంత గ్రీనరీగా ఉందో. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే, చిన్న చిన్న కుండీలలో కూడా మనము ఫ్లవర్స్ని ఎంత ఈజీగా పూయించుకోవచ్చో అనేదేనండి, బాల్కనీలో ఉండేవాళ్ళకి కూడా. ఇదైతే నేను ప్రూనింగ్ చేసినప్పుడు కొమ్మలు కట్ చేస్తాం కదా, కట్ చేసినప్పుడు పెట్టాను ఇందులో. చూడండి, అది నాటుకున్నది ఎగురులు వచ్చినాయి, ఫ్లవర్స్ కూడా వచ్చేస్తున్నాయి. మనం ముదురు కొమ్మలు తీసుకొని పెట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే తొందరగా ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఇవన్నీ చిన్న చిన్న. ఈ బాల్కనీలో ఉండేవాళ్ళు కూడా తక్కువ ప్లేస్ ఉంటుంది కదా, అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చరేగా మంది. అందులో ఉండేవాళ్ళకి ఫ్లవర్స్ పెంచుకోవాలని ఉంటుంది, కానీ అసలు పూస్తాయో పూయవో. ఇంత చిన్న చిన్న వాటిల్లో పెద్ద పెద్దవి పెట్టాలంటేనేమో ప్లేస్ సరిపోదు, ఎక్కువ ప్లేస్ ఉంటుంది కదా. మరి చిన్నగా కుండీలలో పెడితే పోస్తాయో పుయ్యవో అన్న భయానికి కూడా కొంతమంది పెంచుకోవాలని ఉన్నా కూడా పెంచుకోలేరు అనమాట. ఇప్పుడు మీరు చూడండి ఎంత చిన్న చిన్న పార్ట్స్లో ఉన్నాయో, ఇంకా చిన్న పార్ట్స్లో ఉన్నాయి కూడా ఉన్నాయి నా దగ్గర. ఇక్కడ నేను ప్రస్తుతానికైతే ఇవి నీడ కిందకని తీసుకొచ్చి పెట్టాను, అందుకని ఇంతవరకు అయితే చూపిస్తున్నా. కానీ ఆడొకటి ఉంది. ఇంతకన్నా చిన్న చిన్న వాటిల్లో మర్మం చూశారు కదా, నేను చాలాసార్లు చూపించాను మీకు. మర్మం అయితే అన్ని కుండీలలో చిన్న చిన్న వాటిల్లోనే మన గడ్డి పెరిగినట్టే పెరిగిపోతుంది. చిన్న చిన్న వాటిల్లోకి మనం ఎరువులు ఇచ్చే వాటికన్నా కూడా మంచి లిక్విడ్లకే బాగా వస్తాయి పూలు. ఫ్లవర్స్కి ఏంటంటే ఎక్కువ బలం అవసరం లేదు కదా. చిన్న చిన్న కుండీలలో ఉండే వాటికి ఏమవుతుందంటే లిక్విడ్లు ఇస్తే మంచి అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకి అన్ని రకాల ఫర్టిలైజర్స్ అన్ని లిక్విడ్లు ఎక్కడ తెచ్చి ఇవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా అసలు ఏం లేదండి. మనం వంటగదిలో కూరగాయలు అవి పీల్స్ తీసినప్పుడు అన్ని తొక్కలు వస్తాయి కదా, ఆ తొక్కల్ని మొత్తం ఏ తొక్క వస్తే ఆ తొక్క మిక్సీలో ఒక తిప్పేసి కొంచెం బెల్లం వేసి పక్కకు పెట్టారంటే ఒక 5-6 రోజులు 10 రోజులు అయ్యాక పర్మనెంట్ అయ్యాక చిన్న కుండీలు కాబట్టి జాగ్రత్తగా పోసుకుంటే మీకు కింద ఇంత పైన ఇంత అవ్వకోకుండా మంచిగా ఉంటాయి. మీకు ఇట్లాంటి కుండీలకైతే చిన్న చిన్న ప్లేట్స్ కూడా దొరుకుతున్నాయి కదా మనకి నర్సరీల దగ్గర. అవి తెచ్చి పెట్టుకున్నారనుకో, కొంచెం కింద పడ్డా కూడా మరకలు అవ్వకుండా ఉంటుంది. మనకి అపార్ట్మెంట్లో ప్రాబ్లం ఏంటంటే మొత్తం మరకలు అయిపోతాయి. ముందు మెయిన్ కింద పడ్డదంటే మరకలై గలీజ్గా ఉంటుంది, దానికి కూడా కొంత భయపడిపోతాం. మేము అపార్ట్మెంట్లో ఉన్నప్పుడైతే ఇనుప కడ్డీ వెనక గ్రిల్స్ పెట్టారండి. ఆ గ్రిల్స్కి ఇట్లా స్టాండ్ లాగా వచ్చేది. ఆ స్టాండ్ నిండా మొక్కలు పెడితే తుప్పొచ్చిపోయింది మొత్తం స్టాండ్ అయితే. అట్లానే మీరు కూడా ఇప్పుడు జాగ్రత్తగా పెంచుకోవాలనుకుంటే చిన్న చిన్న ప్లేట్స్ తీసుకొచ్చుకొని సింపుల్గా పెంచుకోవచ్చు. చూశారు కదా ఎంత చిన్న చిన్న వాటిల్లో ఉన్నాయో. నల్ల కవర్లు అయితే ఒక 10-15 కవర్లు అయితే కనకాంబరాలు చేసి ఇచ్చానండి చాలామందికి. చాలా మొక్కలు ఇచ్చేసా. ఇంకా కొన్ని రోజులు అయితే ఈ మొక్కలు కూడా అయిపోతాయి. నేను ఫస్ట్ పెంచినప్పుడు అచ్చం ఇట్లాంటి వాటిల్లో అండి, చిన్న చిన్న వాటిల్లో కవర్లు ఏవి దొరికితే అయ్యి. ఇంక ఇప్పుడు అంత చేయటానికి ఎక్కువ అయ్యేసరికి కొంచెం ఓపిక సరిపోవట్లేదు చిన్న చిన్న కేర్ చేయడానికి. అందుకని చెప్పేసి పెద్ద వాటిల్లోకి మార్చాను. ఇదిగోండి, ఇప్పుడైతే నేను ఇచ్చే ఫెర్టిలైజర్ అయితే ఇదండి. అరటిపండ్లు ఏంటంటే మీరు అన్నీ కొనుక్కొచ్చి చేసినవి అయితే చాలా వరకు ఉండవండి. ఎందుకంటే ఇవి మన ఇంట్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే అందరికి ఇవ్వంగా మిగిలిపోతుంటాయండి ఒక్కోసారి. కొన్ని అవి నల్లగా అయిపోతాయి. మంచిగానే ఉంటుందిలే కానీ పైన తోలంతా నల్లగా అవుతుంది. ఎవరికన్నా ఇవ్వాలన్నా కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కదా అంత నల్లగా అయిపోయినప్పుడు. ఇంకా అవి ఏమో అదిగోండి గట్టిగా ఉంది తోలు కూడా, ఇంకా అసలు పాడవలేదు బాగా.
ఇంకా అట్లాంటివి ఉన్నప్పుడే నేను ఎక్కువ ఇట్లాంటివి యూజ్ చేస్తానండి. అరటిపండ్లు ఎక్కువ, ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ పీల్స్, మరి ఇవి ఆలుగడ్డల పీల్స్, క్యారెట్, బీట్రూట్లు ఇవి ఉంటాయి కదా, ఇవి మాత్రం 1, 2 ఉన్నా కూడా నేను మిక్సీలు పెట్టేస్తానండి. ఎక్కువ మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట. అప్పుడు మీరు కూడా అయినా అంతే, కొన్ని కొన్ని ఉన్నప్పుడు కూడా దాన్ని మిక్సీ పట్టేసుకున్నారనుకోండి, చాలా మొక్కలకి ఇచ్చుకోవచ్చు. అప్పుడు కొంచెం శనగపిండి వేసానండి, కొంచెం వరిపిండి వేస్తాను. ఇవి 2 కంపల్సరీ వేసుకుంటే మంచి పర్మెంట్ అవుతుందండి. మన మొక్కలకు కూడా చాలా బలం. సారీ, 2 స్పూన్లు అయితే వరిపిండి వేసాను. మెగ్నీషియం, ఫైబరు, ప్రోటీను, బెల్లం వేస్తే ఏమవుతుందంటే తొందరగా పర్మెంట్ అయిపోతుంది. మన ఎర్త్ పామ్స్కి కూడా చాలా మంచిది. అది ఫుడ్ బాగా ఉంటుంది కదా. చిన్న చిన్న వాటిల్లో ఎరువులు ఇస్తే ఏమవుతుందంటే ఊరికనే నిండిపోతుందండి కుండి. మనం అస్తమానం తీసి అది ఎప్పుడో ఒక్కసారి మంచిగా ఆ పైన మొత్తం లేయర్ అంతా తీసేసుకొని కదిలించుకొని ఎరువు ఇచ్చుకుంటే, మీ దగ్గర ఉంటే ఎరువు ఉంటే అది ఇదే ఇవ్వాలని లేదండి. ఇప్పుడు ఇదొక్కటే లిక్విడ్ ఇవ్వాలని ఏం లేదు. ఇదిగోండి, వారం 10 రోజుల తర్వాత ఇలాగ అయిపోయింది మంచిగా. ఇప్పుడు దీనైతే నేను ఒక 10 లీటర్లకి లీటర్ చొప్పున ఇస్తానండి. చిన్న మొక్కలు కాబట్టి లీటరు, లేకపోతే మాత్రం 2 లీటర్ల వరకు ఇచ్చుకోవచ్చండి. మనం పిండిలో అవి ఎక్కువేమీ లేదు, కొట్టి అరటిపండ్లే కదా. ఇప్పుడు మీ దగ్గర 2 అరటిపండ్లు ఉన్నా కూడా మిక్సీకి వేసుకోండి, చాలా జ్యూస్ అవుతుంది అప్పుడు. నేను ఇదివరకు కూడా ఒకసారి అట్లానే మిక్సీ పట్టి కూడా ఒక వీడియో ఉందండి, అది చూడండి కావాలంటే. దాన్ని మిక్సీ పడితే ఏమవుతుందంటే చాలా మొక్కలకి ఇచ్చుకోవచ్చు. అప్పుడు మన దగ్గర 2 అరటిపండ్లు ఉన్న కొంచెం స్పూన్ శనగపిండి, బెల్లం వేసుకొని మిక్సీ పెట్టారంటే చాలా మొక్కలకి ఇచ్చుకోవచ్చు. అప్పుడు నేనైతే ఇప్పుడు చిన్న మొక్కలకు కాబట్టి చాలా లైట్ వెయిట్గా మైల్డ్గా ఉండేటట్టుగా ఇస్తున్నానండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ లీటరు అయితే ఈ 10 లీటర్లు చిన్న దగ్గర ఉన్న చిన్న మొక్కలన్నిటికీ సరిపోతుంది. ఇంకా పెద్ద మొక్కలకి ఇచ్చేటప్పుడు కొంచెం కలుపుతాను, ఇంకొంచెం. ఇదిగోండి, ముందు మాత్రం కంపల్సరీ తడుపుకోవాలండి. చెట్టునైతే మాత్రం తడుపుకుంటేనే మనం ఇచ్చే లిక్విడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇస్తే ఉదయం పూట ఇచ్చుకోవాలండి, లేకపోతే సాయంత్రం పూట. ఇప్పుడు ఇది ఉదయమే, కాకపోతే ఎండ ఎక్కువ వచ్చింది. ఉదయం పూట ఇది. సాయంత్రం ఊరికే చీకటి అయిపోతుందండి. మా గాలి వస్తుంది, బాగా గాలి వచ్చేస్తుంది. పగలంతా ఎండ, విపరీతమైన ఎండ ఉంటుందండి. పొద్దున్నే మంచు, సాయంత్రం అయ్యేసరికి మబ్బులు చేస్తుంది. ఇవ్వండి, ఇంతవరకు అయితే ఇప్పుడు వీటికి ఇచ్చేసాను. చూడండి ఒకసారి. ఇవేమో పెద్ద మొక్కలు, వీటికి కొంచెం ఇప్పుడు బకెట్లో అన్నీ అయిపోయినాక చిన్న మొక్కలకి ఇచ్చాక కొంచెం కలిపి వీటికి ఇస్తానండి మళ్ళా. ఇంకా ఇప్పుడు టైం ఉంటే ఇస్తాను, లేకపోతే సాయంత్రం వచ్చాక సాయంత్రం ఇస్తాం. ఇదిగోండి చూడండి, మళ్ళీ మొగ్గలు వచ్చేసినాయి వాటికి, కొత్త మొగ్గ ఇంకోటి. ఎండ మండి తల మాడుతుందండి. అందుకే తొందరగా అవుతుంది వీడియో. ఇంకా చాలా మొక్కలు చాలా చోట్ల ఉన్నాయండి, అంతే.